గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, పల్నాడు జిల్లా కలెక్టర్ గారికి, అలాగే పార్లమెంటు సభ్యులు లావు శ్రీ కృష్ణదేవరాయలు గారికి నమస్కరించి తెలియజేయనిది ఏమనగా, అయ్యా నా పేరు కొమ్మలపాటి నాగలక్ష్మి. నేను బీఎస్సీ బీఈడి వరకు చదువుకున్నాను. మాది నల్లగర్లపాడు గ్రామము, రొంపిచెర్ల మండలము, పల్నాడు జిల్లా. అయితే నేను నల్లగర్లపాడు గ్రామంలోని కిరణమయ వివోకి వివోఏగా గత 7 సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నాను. నా విధి విధానాల్లో నిస్వార్థపూరితంగా ఎలాంటి స్వార్థం లేకుండా అంకిత భావంతో పనిచేస్తూ ఉన్నాను. నా మీద ఎలాంటి ఎలిగేషన్స్ లేవు. నేను ఎప్పుడూ కూడా ఎలాంటి తప్పు చేయలేదు. గత 7 సంవత్సరాలుగా నేను ఈ వృత్తిలో కొనసాగుతూ ఉన్నాను. అయితే గత 2 నెలలుగా నన్ను కొంతమంది ఇబ్బంది పెడుతూ ఉన్నారు. వారు ఎవరనంటే రొంపిచెర్ల మండల ప్రెసిడెంట్ అయినటువంటి పల్లెల నాగిరెడ్డి గారు, అలాగే రొంపిచెర్ల మండల ఏపీఎం గారు నన్ను ఈ వృత్తిలో నుంచి తప్పుకోమని ఎంతో ఒత్తిడికి గురి చేస్తున్నారు. కారణం ఏంటంటే మీరు టీడీపీ పార్టీ వాళ్ళు కాదు అని చెప్పేసి అని అంటున్నారు. మా అన్నయ్య రొంపిచెర్ల మండల జనసేన ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నారు. అయితే నన్ను 2 నెలలుగా తీవ్ర ఒత్తిడికి గురి చేస్తూ ఉన్నారు. నేను వాళ్ళని అప్పటికీ బ్రతిమలాడుతూ ఉన్నాను. దయచేసి నా ముందు దయించి నన్ను ఇలా ఇబ్బంది పెట్టొద్దు, నన్ను ఉద్యోగుల నుంచి తప్పించొద్దు అని చెప్పేసి నేను అడుగుతూనే ఉన్నాను. అయినప్పటికీ నన్ను ఎంతో ఒత్తిడికి గురి చేసి నన్ను తీసేయాలని చెప్పి చూస్తూనే ఉన్నారు. అయితే గత కొద్ది రోజులుగా నేను అనారోగ్యంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నాను. నేను 7 సంవత్సరాలుగా ఈ ఉద్యోగం మీద ఆధారపడి ఉన్నాను. నా జీవనాధారం ఇదే. ఉన్న పలంగా నన్ను ఈ ఉద్యోగుల నుంచి తీసేస్తే నేను నా జీవనాన్ని కొనసాగించడానికి చాలా కష్టంగా ఉంటుంది. నాకు హాస్పిటల్ మెడిసిన్కి కానీ జీవనానికి కానీ ప్రతి ఒక్కటి నేను దీని మీదే ఆధారపడి ఉన్నాను. ప్రభుత్వం వారు నా యందు దయ ఉంచి నాకు న్యాయం జరిగేలా చూడమని నేను కోరుకొనుచున్నాను. మరొక విషయం ఏంటంటే, నేను వివాహం జరిగి నాకు 14 సంవత్సరాలు అవుతుంది. ఈ 14 సంవత్సరాల్లో నేను ఇప్పుడు గర్భవతిగా ఉన్నాను. నాకు ఇది 8వ నెల. అయితే వీళ్ళు పెట్టే ఒత్తిడిని నేను తట్టుకోలేకపోతున్నాను. ప్రభుత్వం వారు గత వారంలో సెల్ ఫోన్స్ ఇచ్చారు. సెల్ ఫోన్స్ ఇచ్చినప్పుడు నాకు కూడా సెల్ ఫోన్స్ ఇస్తాను రమ్మని చెప్పేసి అంటే నేను అందరితో పాటు ఆఫీస్కి వెళ్ళాను. పార్టీ ఆఫీస్కి రమ్మంటే వెళ్తే ఇక్కడ కాదు మొబైల్స్ ఇచ్చేది ఆఫీస్లో అని చెప్పేసి మళ్ళీ రొంపిచెర్ల మండల ఆఫీస్కి రమ్మంటే మళ్ళీ అక్కడికి కూడా వెళ్ళాను. నెక్స్ట్ డే వెళ్ళిన తర్వాత నీకు ఫోన్ ఇప్పుడు ఇవ్వడం లేదు, నీకు ఇవ్వాలో వద్దో కూడా ఆలోచించి చెప్తామని చెప్పేసి నన్ను అంత ఎండకి నా మీద దయ లేకుండా నన్ను తిప్పుతూనే ఉన్నారు. అయితే నేను చేసే ఉద్యోగంలో నేను ఎలాంటి తప్పు చేయలేదు. నేను తప్పు చేశాను అని అనిపిస్తే ఖచ్చితంగా నన్ను విధుల్లో నుంచి తప్పించమని చెప్పేసి ప్రభుత్వం వారికి తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే నేను ఈ జీవనం మీదే ఆధారపడి ఉన్నాను కాబట్టి నాకు నా యందు దయ ఉంచి నాకు న్యాయం జరిగేలా చేయమని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. నేను ఆర్థికంగా ఆరోగ్యంగా ఉండడానికి కారణం కేవలం ఈ ఉద్యోగం మాత్రమే. కానీ ఇది నా నుండి ఇప్పుడు దూరం చేయాలని చూస్తున్నారు. నాకు ఏదైనా సమస్య సంభవించిన నాకు కానీ నా బిడ్డకు కానీ ఏదైనా జరిగిన పూర్తి బాధ్యత పల్లెల నాగిరెడ్డి గారిది, అలాగే రొంపిచెర్ల మండలం ఏపీఎం గారిది అని తెలియజేస్తున్నాను. నా యందు దయ ఉంచి నాకు న్యాయం జరిగేలా చూడమని పెద్దలను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.